ఆయుర్వేద శాస్త్రం ప్రకారం మన శరీరంలో వాత పిత్త కఫ దోషాలు అదుపు తప్పితే మన శరీరం అనేక వ్యాధుల బారిన పడుతుంది. వాత పిత్త కఫ దోషాలని సమతుల్యం చేయడానికి ఉసిరికాయ, తానికాయ, కరక్కాయల మిశ్రమంతో చేసిన త్రిఫల చూర్ణాన్ని గోరువెచ్చని నీళ్లలో పావు చెంచా పొడి కలిపి దీనికి తోడుగా స్వచ్ఛమైన కొంచెం తేనె కలిపి తాగడం వల్ల మన రక్తం శుద్ధి అయి అనేక వ్యాధుల నుంచి బయటపడవచ్చు. స్వచ్ఛమైన తేనె అనేది ప్రాంతాన్ని బట్టి, సీజన్ ని బట్టి, తేనెటీగలు వాలే పూలను బట్టి తేనె యొక్క రంగు, రుచి మారుతుంది. అలాగే చల్లటి వాతావరణం ఉన్నప్పుడు తేనె కొంచెం గడ్డ రూపంలోకి కూడా మారుతుంది. మనం తేనె కొనే ముందు NMR టెస్ట్ చేయబడిన హనీ తీసుకుంటే మంచిది. ధరణి రూటెడ్ టు నేచర్ వాళ్ళు ఏ ప్రిజర్వేటివ్స్ కల్పని, వేడి చేయబడని, ప్రాసెస్ చేయబడని, NMR టెస్ట్ చేయబడిన నేచురల్ ఫారెస్ట్ అని మరియు స్మాల్ బీ హనీ అందిస్తున్నారు. మన ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికి తేనెని చాలా రకాలుగా వాడుకోవచ్చు. బీట్రూట్, క్యారెట్ జ్యూసుల్లో కొంచెం తేనె కలిపి తాగవచ్చు. ఇమ్యూనిటీ పెరగడానికి, మంచిగా నిద్ర పట్టడానికి గోరువెచ్చని పాలల్లో చిటికెడు పసుపు, తేనెని కలిపి తాగవచ్చు. సర్ది, దగ్గు, కఫం పెరిగి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడేవారు అరచేతిలో చిటికెడు మిరియాల పొడి, కొంచెం తేనె కలిపి తింటే మంచిది. ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే జొన్న రొట్టెలపై తేనెని పూసి కూడా తినవచ్చు. మంచి న్యాచురల్ ప్యూర్ ఫారెస్ట్ అని, స్మాల్ బీ హనీ కావలసిన వారు గూగుల్లోకి వెళ్లి తరణి.in వెబ్సైట్ ని విజిట్ చేయండి లేదా 6281782290 కి కాల్ చేయండి.